హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎకానమీ బిట్స్ ఒకసారి చూద్దాం. మొదటి ప్రశ్న, 2019లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచ అభివృద్ధి నివేదికలో భారత్ను ఏ ఆదాయం ఉన్న దేశంగా పేర్కొంది? చూడండి, 2019లో ప్రపంచ బ్యాంక్ విడుదల చేసిన ప్రపంచ అభివృద్ధి నివేదికలో భారత్ను ఏ ఆదాయం ఉన్న దేశంగా పేర్కొంది? ఆన్సర్ అల్ప మధ్యస్థ ఆదాయం ఉన్న దేశంగా పేర్కొంది. నెక్స్ట్ 2018-19 చూడండి, 2018-19 తులనాత్మక గణాంకాల ప్రకారం తక్కువ శిశు మరణాలు ఉన్న రాష్ట్రం ఏది? చూడండి, తక్కువ శిశు మరణాలు ఉన్న రాష్ట్రం 2018-19 తులనాత్మక గణాంకాల ప్రకారం తక్కువ శిశు మరణాలున్న రాష్ట్రాన్ని గుర్తించమన్నాడు. ఆన్సర్ కేరళ. నెక్స్ట్ క్వశ్చన్, 14-15 వయసున్న చూడండి 14-15 వయసున్న బడికి హాజరయ్యే పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపితే వచ్చేది ఏది? చూడండి, 14-15 ఏళ్ల వయసున్న బడికి హాజరయ్యే పిల్లల మొత్తం సంఖ్యను అదే వయసులో ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో శాతంగా చూపితే వచ్చేది ఏది? ఆన్సర్ నికర హాజరు నిష్పత్తి. నెక్స్ట్ 2019 చూడండి, 2019 యుఎన్డిపి నివేదిక ప్రకారం చూడండి, ఇక్కడ 2019 యుఎన్డిపి నివేదిక ప్రకారం పొరుగు దేశాల్లో భారతదేశం కంటే మానవాభివృద్ధి మెరుగైన స్థాయిలో ఉన్న దేశం ఏది? భారతదేశం కంటే మానవాభివృద్ధి మెరుగైన స్థాయిలో ఉన్న దేశం ఏది? ఆన్సర్ శ్రీలంక. నెక్స్ట్ శరీర భార సూచిక చూడండి, శరీర భార సూచిక దేని గురించి తెలుపుతుంది? కింది వాటిలో శరీర భార సూచిక కింది వాటిలో దేని గురించి తెలుపుతుంది? భార సూచిక దేని గురించి తెలుపుతుంది అన్నాడు. ఆన్సర్ సరైన పోషకాహారం. నెక్స్ట్ హరిత విప్లవాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? చూడండి, హరిత విప్లవాన్ని భారతదేశంలో ఎప్పుడు ప్రారంభించారు? ఆన్సర్ 1960-61 మధ్యకాలం. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో ఉపాంత చిన్న రైతులను ఏ విధంగా పేర్కొంటారు? చూడండి, భారతదేశంలో ఉపాంత రైతులు చిన్న రైతులను ఏ విధంగా పేర్కొంటారు అని అడిగాడు. ఆన్సర్ 2 హెక్టార్ల కంటే తక్కువ భూమి ఉన్నవారిగా. నెక్స్ట్ భారతదేశంలో వ్యవసాయ పరపతికి సంబంధించి నియత రంగాలకు సంబంధించి సరికానిది ఏది? చూడండి, భారతదేశంలో వ్యవసాయ పరపతికి సంబంధించి నియత రంగాలకు సంబంధించి సరికాని దాన్ని తెలపండి. ఆన్సర్ కమిషన్ ఏజెంట్లు. నెక్స్ట్ క్వశ్చన్, మానవ మూలధనంలో పెట్టుబడికి సంబంధించి కింది వాటిలో సరికానిది తెలపండి. మానవ మూలధనంలో పెట్టుబడికి సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించమన్నాడు. ఆన్సర్ ఖనిజ సంపద. నెక్స్ట్ ద్రవ్యం ఆవిర్భవించక ముందు భారతదేశంలో దేన్ని వినిమయ మాధ్యమంగా ఉపయోగించేవారు? చూడండి, ఇక్కడ ద్రవ్యం ఆవిర్భవించక ముందు భారతదేశంలో దేన్ని వినిమయ మాధ్యమంగా ఉపయోగించేవారు? ఆన్సర్ ఆవులు. నెక్స్ట్ స్థూల జాతీయోత్పత్తిలో చూడండి, స్థూల జాతీయోత్పత్తిలో విద్యపై వ్యయ శాతం 1951-52లో 0.64 ఉండగా 2019-20 నాటికి ఎంత శాతానికి పెరిగింది? ఆన్సర్ 3.1%. నెక్స్ట్ భారతదేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యతకు సంబంధించి సరైనవి గుర్తించండి. భారతదేశంలో స్త్రీ పురుషుల అక్షరాస్యతకు సంబంధించి సరైనవి. ఆన్సర్ స్త్రీల కంటే పురుషుల అక్షరాస్యత ఎక్కువ. నెక్స్ట్ అల్ప ఉపాధి ఎప్పుడు ఏర్పడుతుంది? చూడండి, అల్ప ఉపాధి ఎప్పుడు ఏర్పడుతుంది? ఆన్సర్ వారు చేయగలిగిన దానికంటే తక్కువ పని చేస్తున్నప్పుడు. నెక్స్ట్ భారతదేశంలో పేదరిక గీత బీపీఎల్ను క్రమానుగతంగా ప్రతి 5 ఏళ్లకు అంచనా వేసేది ఎవరు? బీపీఎల్ను క్రమానుగతంగా ప్రతి 5 సంవత్సరాలకు అంచనా వేసేది ఎవరు? ఆన్సర్ NSSO. నెక్స్ట్ ఆల్ ఇండియా హెడ్ కౌంట్ రేషియో
హెచ్సిఆర్ 2011-12 ప్రకారం భారతదేశంలో పేదరిక శాతం ఎంత? ఆన్సర్ 21.9%. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, అగ్రికల్చరల్ అనే పదం ఏ భాష పదాల నుంచి ఉత్పన్నమైంది? చూడండి, అగ్రికల్చరల్ అనే పదం ఏ భాషా పదాల నుంచి ఉత్పన్నమైంది? ఆన్సర్ లాటిన్. నెక్స్ట్, కింది వాటిలో సరికాని జతను గుర్తించండి. చూడండి, కింది వాటిలో సరికాని జత: పట్టుబురుపుల పెంపకం సెరికల్చర్, చేపల పెంపకం పిసికల్చర్, పండ్లు పూల తోటల పెంపకం హార్టికల్చర్, ద్రాక్ష సాగు ఫ్లోరికల్చర్. సరికాని జత ఏది అన్నాడు. ఇక్కడ ద్రాక్ష సాగు ఫ్లోరికల్చర్ అనేది సరికాని జత. నెక్స్ట్, గోల్డెన్ ఫైబర్ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? చూడండి, గోల్డెన్ ఫైబర్ కింది వాటిలో దేన్ని సూచిస్తుంది? ఆన్సర్ జనపనార. నెక్స్ట్, కింది వాటిలో దేని ఆధారంగా పరిశ్రమలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాలుగా వర్గీకరిస్తారు? చూడండి, కింది వాటిలో దేని ఆధారంగా పరిశ్రమలను ప్రభుత్వ ప్రైవేట్ రంగాలుగా వర్గీకరిస్తారు? చూడండి, ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సంస్థల యాజమాన్యం. నెక్స్ట్, కింది వాటిలో సన్ రైజ్ ఇండస్ట్రీకి సంబంధం లేనిది ఏది? చూడండి, కింది వాటిలో సన్ రైజ్ ఇండస్ట్రీకి సంబంధం లేనిది ఏది? ఆన్సర్ కాగితపు పరిశ్రమ. నెక్స్ట్, దేశీయ పెట్టుబడితో స్థాపించిన ఇనుము ఉక్కు కర్మాగారాలతో కింది వాటిలో సరికానిది చెప్పండి. దేశీయ పెట్టుబడితో స్థాపించిన ఇనుము ఉక్కు కర్మాగారాలలో కింది వాటిలో సరికానిది ఏది అని అడిగాడు ఇక్కడ. ఆన్సర్ ఒడిశా రూర్కెలా. నెక్స్ట్, నాన్ ఫెర్రస్ ఖనిజాలకు సంబంధించి కింది వాటిలో సరికాని దాన్ని గుర్తించండి. ఆన్సర్ మాంగనీస్. నెక్స్ట్, భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏ విధంగా పిలుస్తారు? చూడండి, భూమి ఉపరితల పొరను తక్కువ లోతులో తొలగించడం ద్వారా ఖనిజాలను వెలికి తీయడాన్ని ఏ విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఓపెన్ కాస్ట్ మైనింగ్. నెక్స్ట్, ఖననం చేసిన సూర్యరశ్మి అని దేన్ని పిలుస్తారు? చూడండి, ఖననం చేసిన సూర్యరశ్మి అని దేన్ని పిలుస్తారు? ఆన్సర్ బొగ్గు. నెక్స్ట్, ప్రపంచంలో జల విద్యుత్తును ఉత్పత్తి చేసిన మొదటి దేశం? చూడండి, ప్రపంచంలో జల విద్యుత్తును ఉత్పత్తి చేసిన మొదటి దేశం ఏది? ఆన్సర్ నార్వే. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్న, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్, వ్యవసాయ పరపతికి సంబంధించి అనియత రంగంలో ఎక్కువ రుణాలను సమకూర్చిన వారెవరు కింది వారిలో? ఆన్సర్ వడ్డీ వ్యాపారులు. నెక్స్ట్, ప్రపంచంలో సూక్ష్మ పరపతి విధానానికి నాంది పలికిన వారు ఎవరు? మైక్రో ఫైనాన్స్ విధానానికి నాంది పలికిన వారు ఎవరు? ఆన్సర్ మహమ్మద్ యూనస్. నెక్స్ట్, తృతీయ సేవా రంగం దేశంలో ఏ రంగ అభివృద్ధికి కృషి చేస్తుంది? చూడండి, తృతీయ సేవా రంగం దేశంలో ఏ రంగ అభివృద్ధికి కృషి చేస్తుంది? ఆన్సర్ వ్యవసాయ పారిశ్రామిక రంగాలు. నెక్స్ట్, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి కింది వాటిలో సరికానిది తెలపండి. చూడండి, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి సరికానిది. దీన్ని చూడండి, ఈ చట్టం 2005 ప్రకారం ఏర్పడింది. దీన్ని 625 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. 100 దినాలు పని కల్పన లక్ష్యంగా ఏర్పడింది. 2007లో ప్రారంభించారు. చూడండి, 2007లో ప్రారంభించారు. దీనిలో సరికాంది అడిగాడు. చూడండి, దీన్ని 2007లో ప్రారంభించారు అనేది సరికాంది. నెక్స్ట్, హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, పూగా లోయలు ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రసిద్ధి చెందిన ప్రాంతాలు? హిమాచల్ ప్రదేశ్లోని మణికరణ్, పూగా లోయలు ఏ రకమైన విద్యుత్ ఉత్పత్తికి ప్రసిద్ధిగాంచిన ప్రాంతాలు? ఆన్సర్ జియో థర్మల్ ఎనర్జీ. నెక్స్ట్, భారతదేశంలో తొలి బ్యాంకర్లుగా పేరుగాంచిన వారిలో సరైన జత కానిది అడిగాడు ఇక్కడ. చూడండి, మద్రాస్ ముతూట్లు. నెక్స్ట్, బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులు లాంటి లావాదేవీలు నిర్వహించేది ఎవరు? చూడండి, బ్యాంకుల మధ్య వసూళ్లు, చెల్లింపులు లాంటి లావాదేవీలు నిర్వహించేది తెలపండి. ఆన్సర్ క్లియరింగ్ బ్యాంకులు. ఏ సంవత్సరం నుంచి ప్రభుత్వం ఆహార ధరలను మదింపు చేయడానికి ఆహార ద్రవ్యోల్బణ సూచికను ప్రవేశపెట్టింది? చూడండి, ఆహార ధరలను మదింపు చేయడానికి ప్రభుత్వం ఆహార ద్రవ్యోల్బణ సూచికను ఎప్పుడు ప్రవేశపెట్టింది? ఆన్సర్ 2009.
నెక్స్ట్ యుఎన్డిపి ప్రచురించిన చూడండి యుఎన్డిపి ప్రచురించిన మానవ అభివృద్ధి నివేదికలో దేశాలను గణించడానికి తీసుకున్న ప్రమాణాల్లో లేనిది ఏది ఇక్కడ చూడండి లేనిది ఏది కింది వాటిలో ఆన్సర్ గృహ వసతి. నెక్స్ట్ పశ్చిమాసియా ఉత్తరాఫ్రికాల్లో ఒకదానికొకటి పోటీ పడుతూ నియంతృత్వాలను తొలగించడాన్ని ఏమంటారు చూడండి పశ్చిమాసియా ఉత్తర ఆఫ్రికాల్లో ఒకదానికొకటి పోటీ పడుతూ నియంతృత్వాలను తొలగించడాన్ని ఏమని పిలుస్తారు ఆన్సర్ అరబ్ వసంతం. నెక్స్ట్ కింది వాటికి సరైన సమాధానం గుర్తించండి. ఇక్కడ ఇవ్వబడిన వాటిలో సరైన వాటిని గుర్తించండి. పునరుద్ధరించిన ప్రజా పంపిణీ వ్యవస్థ 1992, అంత్యోదయ అన్న యోజన 2022, జాతీయ ఆహార భద్రతా చట్టం 2013, అన్నపూర్ణ పథకం 2006. వీటిలో సరైనది అడిగాడు. ఇక్కడ సరైన ఒకసారి చూస్తే ABC మాత్రమే సరైనవి. నెక్స్ట్ ఇండియాలో ఏ రాష్ట్రంలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ద్వారా ధాన్యపు బ్యాంకులను ఏర్పాటు చేశారు చూడండి ఇండియాలో ఏ రాష్ట్రంలో అకాడమీ ఆఫ్ డెవలప్మెంట్ సైన్స్ ద్వారా ధాన్యపు బ్యాంకులను ఏర్పాటు చేశారు ఆన్సర్ మహారాష్ట్ర. నెక్స్ట్ ఏ రాష్ట్రంలో 94% చూడండి 94% చౌక ధరల దుకాణాలు సహకార సంఘాల ద్వారా నిర్వహిస్తున్నారు ఆన్సర్ తమిళనాడు. భారతదేశంలో చేనేత రంగంలో మొదటి ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలను గుర్తించండి. భారతదేశంలో చేనేత రంగంలో మొదటి ద్వితీయ స్థానాల్లో ఉన్న రాష్ట్రాలు తెలపండి అన్నాడు ఇక్కడ ఆన్సర్ పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం ఎప్పుడు ప్రారంభమైంది చూడండి ఉత్పత్తిలో ఫ్యాక్టరీ విధానం ఎప్పుడు ప్రారంభమైంది ఆన్సర్ క్రీస్తు శకం 1750-1850 మధ్య కాలం. ఇవి ఫ్రెండ్స్ ఎకానమీలో భాగంగా కొన్ని బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ గైస్.